డియర్ స్టూడెంట్స్, సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ పార్ట్కి సంబంధించినటువంటి భాగాలు మొదలవుతున్నాయి. సో ఈరోజు క్లాస్లో మనము 10th క్లాస్ కొత్త సిలబస్ ప్రకారము సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆక్సిడేషన్ విత్ ఎగ్జాంపుల్. ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ reaction of a substance with oxygen or addition of oxygen to a given substance. Addition of oxygen to a given substance or removal of hydrogen from a given substance called ఆక్సిడేషన్ అని చెప్పచ్చు. అంటే ఒక సబ్స్టెన్స్కి ఆక్సిజన్ యాడ్ చేయడం లేదా సబ్స్టెన్స్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే ఆక్సిడేషన్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే, for example, magnesium is reacting with oxygen. Now it becomes magnesium oxide. So magnesium is oxidized to magnesium oxide. Oxygen is added. Before the reaction only magnesium ఉంది, ఇక్కడ వచ్చేలకు మెగ్నీషియంకి ఆక్సిజన్ యాడ్ అయిపోయింది కెమికల్గా, కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, సో Zn is reacting with hydrochloric acid. జింక్ ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ జింక్ అనేది HCl నుంచి హైడ్రోజన్ను సపరేట్ చేసి ఏ విధంగా మారుతూ ఉంది అంటే ZnCl2గా మారుతుంది. అంటే దీని నుంచి హైడ్రోజన్ తొలగించాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సింప్లీ ఆక్సిడేషన్ అని చెప్పవచ్చు. సో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ టు ఏ గివెన్ సబ్స్టెన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ ఏ గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ అని చెప్తాం. సో ఇయర్ HCl ఈజ్ ఆక్సిడైజ్డ్, ఇయర్ మెగ్నీషియం ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్పవచ్చు. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆక్సిడేషన్ అని చెప్తాం ఎలక్ట్రాన్ కాన్సెప్ట్ ప్రకారము. నెక్స్ట్ రిడక్షన్ అనేది ఏంటి తర్వాత వీడియోలో మనం చూద్దాం.